ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అన్బాక్స్ చేయబోతున్నాం ఒక సూపర్ యూస్ఫుల్ గ్యాడ్జెట్ని. అది వచ్చేసి హెల్మెట్ మొబైల్ మౌంట్ అనమాట. సో ఇది బైకర్స్ కానీ కొత్తగా మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోలో నేను ఎక్కడి నుంచి బుక్ చేశాను, దాని ప్రైస్ ఎంత అనేది మొత్తం అన్బాక్స్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. సో ప్యాకింగ్ అయితే ఇలాగైతే ఉందన్నమాట. నేనైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. ఇదైతే మనకు వచ్చేసి 250 అయితే పడిందనమాట నాకు వచ్చేసి. ఇప్పుడు ఓపెన్ చేసి అయితే చూద్దాం, పక్కన పెట్టేసుకుందాం. సో కవర్ అయితే ఇలా ఉంది, లోపలైతే ఇలా ఉందన్నమాట. దీన్ని అయితే విప్పి చూద్దాం లోపల ఏమేమి వచ్చాయో. లోపలైతే తీద్దాం అన్నమాట మనం అన్నీ. సో మొత్తం ఈయన అయితే వచ్చాయి. సో దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది ఉంది కదా, దీనికైతే ఇలా దీన్ని అయితే ఫిట్ చేసుకోవాలి. టైట్గా అయితే చేసుకోవాలన్నమాట. ఇది ఉంది కదా, ఫస్ట్ అయితే మనం హెల్మెట్కి ఇది ఉంది కదా, ఇక్కడ హెల్మెట్ అయితే దగ్గర పెట్టుకోవాలి. ఇది పైకి అనుకొని వైజర్ని ఇలా అయితే ఉంది కదా, ఇక్కడ ఈ రైట్ సైడ్ది అనమాట, ఇది లెఫ్ట్ సైడ్ది. ఇలా సెంటర్ పార్ట్లో పెట్టుకొని ఇలా అయితే క్లిప్ వేసుకోవాలన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ పక్కది కూడా చేయాలి. రెండు అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి, బాగా టైట్గా ఎగ్గుకోవాలన్నమాట, కదలకుండా. సో ఇలాగైతే సెంటర్ పార్ట్ అయితే చేసుకోవాలి. ఇలా సెంటర్ పార్ట్. సో ఇలాగైతే క్లిప్స్ వేసుకొని లోపలైతే ఇలా కట్టుకున్నాలి. సో ఇక్కడికి స్టడీగా మధ్యలో సెంటర్కి అయితే వేయాలన్నమాట. ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ లూజ్గా అనిపిస్తే ఈ క్లిప్ తీసుకొని ఇలా అయితే గుంజుకొని మళ్ళీ క్లిప్ని అయితే వత్తాలన్నమాట. ఇప్పుడు దీనికి మనం ఇది మొబైల్ ఉంది కదా, మొబైల్ది దీన్ని అయితే ఇక్కడ సెట్ చేయాలి. ఇలా అయితే సెట్ చేసుకొని ఈ పక్క కాకుండా ఈ పక్క నుంచి అయితే స్క్రూని టైట్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా టైట్గా అయితే ఫిట్ చేసుకోవాలన్నమాట, మొబైల్ కింద పడిపోకుండా. ఇది టైట్ ఉంటేనే మన మొబైల్ గట్టిగా ఉంటుంది. ఇలాగైతే సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్జస్ట్ ఉంది కదా, మన మొబైల్ పట్టేంత వరకు మనం అయితే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది లూజ్ అయితే చేద్దాం. ఇప్పుడు మొబైల్ పెట్టి చూపిస్తాను ఎలా ఉంటుందో. సో మొబైల్ని అయితే ఇలా ఫ్రంట్ కెమెరా నుంచి తీస్తాం కాబట్టి మనం ఫ్రంట్లో అయితే చేసుకొని అన్నట్టు స్క్రూని అయితే టైట్ చేసుకోవాలన్నమాట, ఫిట్గా మొబైల్ పడిపోకుండా. ఇలా చేసుకున్న తర్వాత అయితే మన సెటప్ అయితే ఇలా అవుతుంది, ఇలాగైతే అవుతుందన్నమాట. సో అన్నీ టైట్గా చేసుకోవాలి, ఎందుకంటే మొబైల్ కింద పడిపోకుండా. సో ఇలా అయితే చేసుకోవాలన్నమాట. దీని బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, బాగా పర్ఫెక్ట్గా హెల్మెట్కి అయితే సెట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే మనం పెట్టుకొని చూద్దాం. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా. కొన్ని హెల్మెట్స్ అయితే సెట్ కావు. సో ఇలాగైతే ఉంటుందన్నమాట. మనం ఇలా కూడా తిప్పుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట బైక్పై వెళ్ళేటప్పుడు. సో ఇలాగైతే ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు దీని నుంచి వీడియో ఎలా వస్తుందని నేను కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, వీడియో అయితే ఇలా ఉంది, ఇలా అయితే వస్తుందన్నమాట. మనం ఎక్కడ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట, కిందికి అయితే కిందికి, పైకి అయితే పైకి అడ్జస్ట్ చేసుకోవాలి. సో నేనైతే టెస్ట్ రైడ్ కూడా వెళ్ళి చూపిస్తాను మీకు ఎలా ఉందనేది.
సో రైడ్ రివ్యూ కూడా చూశారు కదా, కొంచెం నాయిస్ అయితే గాలి సౌండ్ అయితే వస్తుంది అనమాట. మీరైతే మైక్ అయితే యూజ్ చేసుకోండి. సో మొత్తం రివ్యూ చూశారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో 250 రేంజ్లో ఇదైతే బెస్ట్ ప్రోడక్ట్ అని నేనైతే చెప్పగలను. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. జై హింద్.